వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలను చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతేకాదండి, ఈ వడియాలని ఫ్యాన్ కిందనే చక్కగా ఆరిపోతాయి. టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. 10 to 20 minutes ఎండలో పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం ఎండలో పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 cups వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఉడికించుకోవాలి. బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. కాసేపు బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిలో 2 cups వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్గా ఈ వడియాలకు ముందు 5 cups వేసాము, ఇప్పుడు 2 cups 7 cups యూజ్ చేస్తున్నాం. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అడుగంటకుండా సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా సిమ్లోనే 3 to 4 minutes కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చిక్కగా అయింది కదా, ఇంకా చల్లారాక ఇంకా చిక్కగా అయిపోతుంది. చూడండి, చిక్కబడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు తడి క్లాత్ మీద వడియాలు మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ డే కల్లా చక్కగా ఎండిపోతాయి. వడియాలు తీసుకోవడానికి క్లాత్ వెనక వైపున నీళ్లు చల్లుకోవాలి. అప్పుడు వడియాలు ఈజీగా వస్తాయి. అంతేనండి, సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఆయిల్ వేడయ్యాక వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.